అందరికీ నమస్కారం. ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి. శ్రీకాళహస్తిలోని రాజకీయాలు రాష్ట్రంలోనే హాట్ టాపిక్గా మారుతున్నాయి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే శ్రీకాళహస్తి జనసేనకు సంబంధించిన నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ అయిన కోట వినుతకి ప్రస్తుతం శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అయిన బొజ్జల సుధీర్ రెడ్డి మధ్య విభేదాలు రోజు రోజుకి తారాస్థాయికి చేరుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కోట వినుత గత 2 రోజుల ముందుగా రాయుడు హత్యకు సంబంధించి సంచలన వీడియో విడుదల చేయడం, ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వెల్లబుచ్చుకోవడం, ఆ అంశాల మీద బొజ్జల సుధీర్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ ఇచ్చి వివరణ ఇస్తూ ఉమ్మడి కూటమి పార్టీలతో స్నేహపూర్వకంగా ఉండాలని, పార్టీ పెద్దల ఆదేశాలతో నిబద్ధతతో ఉండాలని, ఎప్పుడు కూడా బహిరంగంగా కోట వినుత గురించి మాట్లాడలేదని, కానీ ఇప్పుడు నా పైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పబోతున్నాను అని చెప్పుకొస్తూ 2024 ఎన్నికల ముందు నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత నా గెలుపు కోసం పనిచేయడానికి ఆమె 8 కోట్లు డిమాండ్ చేసిందని మీడియాతో వెల్లబుచ్చడం జరిగింది. దీనికి కౌంటర్గా ఈరోజు కోట వినుత తన సోషల్ మీడియా ద్వారా గతంలో వినుత టీడీపీ జిల్లా అధ్యక్షులైన నరసింహ యాదవ్తో ఫోన్లో సంభాషిస్తున్నటువంటి ఆడియో రికార్డు ఈరోజు విడుదల చేయడం జరిగింది. అందులో నేను బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపు కోసం పనిచేయడానికి ఎప్పుడైనా 8 కోట్ల డబ్బులు డిమాండ్ చేశానా అని నరసింహ యాదవ్ని అడగడం, అటుపక్క నుంచి జిల్లా అధ్యక్షులు లేదు నువ్వు ఎప్పుడు డిమాండ్ చేయలేదు అనే విషయం అటుపక్క చెప్పడం. సో దీనికి సంబంధించిన సంభాషణ వీడియో అనేది ఈరోజు విడుదల చేయడం జరిగింది. చూస్తూ ఉంటే శ్రీకాళహస్తిలో ఈ రాజకీయ యుద్ధం ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో అని కార్యకర్తలు, ఇరు పార్టీల నాయకులు ఇప్పటికే ఆందోళన చెందుతూ ఉన్నారు. హలో అంకుల్, నమస్తే అంకుల్. నేను వినుత అంకుల్. బాగున్నాను అంకుల్. అదే నేను ఆలపాటి రాజా ఆయన ఉన్నారు కదా, ఆయన ఫోన్ చేశారు, మాట్లాడారు అని చెప్పాను. అడిగారు, కనుక్కున్నారు. నేను రోజు మీరు చూస్తున్నారా, క్యాంపెయిన్ చేస్తున్నాము, బలంగా చేస్తున్నాం మీ క్యాండిడేట్ కంటే. కాదు అంకుల్, జనసేన తీసి నేను వైసీపీ పెట్టినాను అన్నాడు అంకుల్ లైవ్ వీడియోని. నేను ఇంతవరకు ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలేదు అంకుల్, కానీ మీరు చెప్పారని నేను అతనికి ఓట్స్ పోతాయని ఒక మాట, అది తప్పు అని కూడా చెప్పట్లేదు. చూడండి అంకుల్, నన్ను అయినా కూడా పిలవట్లేదు, బాలకృష్ణ మీటింగ్ కి పిలవలేదు, దేనికి పిలవట్లేదు. ఈ రోజు అంకుల్ బలిజ మీటింగ్ జరుగుతుంది. ఆర్గనైజర్ ఎవరో వదిలేయండి, పల్లమాల సుధాకర్లే అంకుల్, వదిలేయండి, తెలుసు మనకు కూడా. నా పేరు లేదు అంకుల్, నేను బలిజదాన్ని కాదా? లేదు అంకుల్, నేను ఇన్విటేషన్ మీకు పంపిస్తా చూడండి. లేదు కాదు అంకుల్, మీరు మనస్సాక్షి మీద ఒట్టేసుకొని మీరు చెప్పండి, నేను అతన్ని ఇంత డబ్బు నాకు ఇవ్వండి అని డిమాండ్ చేశాను అంకుల్. మరి ఎందుకు అంకుల్, మరి ఎందుకు అంకుల్ ఇంత ఇది ఉన్నాడు, ఎందుకు? నేను చేశాను అంకుల్. కాదు, వాళ్ళ అమ్మ నేను 20 కోట్లు అడిగానని చెప్తుంది అంకుల్. అమ్మ అబద్ధం కదా? ఏంది అంకుల్ ఇది? రోజుకొక ఫిగర్ చెప్తున్నాడు అంకుల్ అతను, రోజుకొక ఫిగర్. ఏంది అంకుల్, నాకంటూ ఒక మనస్సాక్షి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా అంకుల్? ఈ రోజు బల్జ మీటింగ్ కి నన్ను పిలవలేదు, అందరూ ఫోన్లు చేస్తున్నారు, స్కోలానంద్ పేరు వేసినారు, అందరి పేర్లు వేసినారు, ఒక వీడియో ఏవి క్రియేట్ చేసినారు. నేను ఎవరు అంకుల్ అసలు? నాకు మిమ్మల్ని ఇది ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. నాకు ఇంత ఇవ్వు, ఇన్ని కోట్లు ఇవ్వు అని డిమాండ్ చేశానా? ఏందంకుల్ ఇది? మీకోసం కష్టపడడానికి ఎంతైనా సిద్ధము అని చెప్పాం గాని, నువ్వు నాకు 20 కోట్లు ఇస్తే, 8 కోట్లు ఇస్తే, 10 కోట్లు ఇస్తే నేను నీకోసం పని చేస్తాను, లేకపోతే నేను చేయనని చెప్పాను అంకుల్. ఇంత వరస్ట్ గా చెప్తున్నాడు అంకుల్ అతను ప్రతిరోజు. అంకుల్ మీరేమన్నారు ఆ రోజు? నేను వచ్చి మాట్లాడిస్తానమ్మా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టద్దు అన్నారు. అందుకని కదా నేను ఇంతవరకు గమ్మునున్నాను. ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ చూడాలి అంకుల్. పవన్ కళ్యాణ్ గారి కోసమే నేను ఉన్నాను అంకుల్. ఇంకా అతను గురించి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా, లేకపోతే రేపు వచ్చినప్పుడు కూడా నా వల్ల నేను చెప్తాను. వాళ్ళ మమ్మీ, వాళ్ళ మదర్ ఇతను మాట్లాడేదానికి అదుపు లేదు అంకుల్. ప్రతిరోజు రాంగ్ స్టేట్మెంట్సే, ప్రతిరోజు. ఏం అంకుల్ ఇది? ఇంకా లేదులేను అంకుల్, ఇంకా టైం లేదు. 6 రోజులు కళ్ళు మూస్తే కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే అయిపోతే నేను కూడా హోల్డ్ చేసుకొని పెట్టుకున్నా.
నా బాధ్యత ఏంది అతన్ని గెలిపించడం. అతను వద్దన్నా కూడా చీకొట్టినా కూడా వద్దు వదిలేయండి మీరు అవసరం లేదు మాకు అంటే కూడా నేను నాకు సిగ్గు అన్ని వదిలేసి తిరుగుతున్నాం అంతే. నేనేమి సపరేట్ గా పాంప్లెట్స్ కొట్టించుకోలేదు అంకుల్, మీ పాంప్లెట్స్ తీసుకునే తిరుగుతున్నా నేను. అతనికి ఆ మాత్రం కన్సర్న్ లేదా? ఏం మాట్లాడద్దని చెప్పండి, రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దని చెప్పండి చాలు. నేను చెప్తా ఇప్పుడు ఫోన్. సరే అంకుల్, సరే అంకుల్, నమస్తే అంకుల్, థ్యాంక్ యూ.